హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ లోకేష్ గారు నెడదవోలులో ఉంటున్నారండి. మనకు ఒక 5.1 ఛానల్ యాంప్లిఫైయర్ ఆర్డర్ చేశారు. ఆయన మనకు అడగడం ఏంటంటే, స్పీకర్ ప్యాకేజ్ మొత్తం నా దగ్గర ఉందండి, మీరు చెప్పే విధంగా ప్రాపర్ స్పీకర్లు పెట్టుకుంటాను, దానికి సూటబుల్గా మాకు లో ప్రైస్లో క్యాంప్ కావాలన్నారు. జనరల్గా మనకి డిఎస్పి రిమోట్ కిట్లు, హాట్స్టార్ రిమోట్ కిట్లు వచ్చిన తర్వాత ఈ జెమ్టెక్ యూడీ రిమోట్ కిట్లు అయితే మనం యూజ్ అయితే చేయడం మానేస్తామండి. ఎందుకంటే దగ్గర ఆ రేట్లు అలానే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనకి డిఎస్పి హాట్స్టార్ రిమోట్ కిట్లతో సెట్లు అయితే వెళ్ళిపోతున్నాయి. సో మీరు చూస్తున్నారు కదా, రెగ్యులర్గా ఆ రిమోట్ కిట్లు మనకు కనిపిస్తున్నాయి. కానీ లోకేష్ గారు ఏమంటారంటే, కొంచెం బడ్జెట్ తక్కువలో చూస్ చేయండి అన్నారు ఆయన. సో ఫైనల్లీ 21,000 ప్రైస్ అండి ఈ యాంప్లిఫైయర్ ప్రైసు. ఇది రెగ్యులర్గా నేను ఛానల్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రైస్తోనే సెట్ ఇస్తున్నాను. ఈ మధ్యలో చాలా కాంపోనెంట్ రేట్లు పెరిగినప్పుడు కూడా నేను రేట్ అయితే పెంచలేదండి. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఆర్డర్లు ఇన్ ది సేమ్ టైం పెరిగాయి కాబట్టి ఆ ప్రైస్లో నేను ఇవ్వగలుగుతున్నాను. మనం వాడే మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది, వైరింగ్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది మీరు చూడక్కర్లేదు. ఆల్రెడీ మనకి లోకేష్ గారికి సెట్ చేరిపోయింది, ఆయన ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చేసారు. చాలా చక్కగా వస్తుంది, బేస్ బాగుంది, చాలా బాగుందని చెప్పేసి. సో సెట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. వైరింగ్ అయితే మరి కొంచెం ఎక్కువ ఆర్డర్ల మీద ప్రాపర్గా చేశానా అని నాకు అనిపించలేదండి. ఒకసారి చెక్ చేయండి. సెట్లో అయితే కంప్లైంట్ లేదు, బేస్ అయితే ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. డాల్బీ డిజిటల్ డిటిఎస్ అయితే చాలా చక్కగా ప్లే అవుతుందండి. ఏఆర్సీలో కూడా మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనేవి చక్కగా ప్లే అవుతున్నాయి, అంటే సిఈసి వర్క్ అవుతుంది. సో చాలా మంచి యాంప్లిఫైయర్ అని చెప్పొచ్చండి. ఆస్ట్రాతో కానీ డిఎస్పీతో కానీ యాంప్లిఫైయర్ మేము చేయలేము అన్నవాళ్ళు చక్కగా ఈ యాంప్లిఫైయర్ చేసుకుంటే 850 వాటేజ్ అవుట్పుట్ వస్తుంది. దీనికి 100 వాట్ స్పీకర్లోకి 5 పెట్టుకోవచ్చు. జేబిఎల్, సోనీ, పయోనీర్ సింగిల్ వాయిస్ కాయిల్, అంటే 4 ohms సింగిల్ వాయిస్ కాయిల్లోని ఒక 300, 350 వాట్లోని సబ్ వూఫర్ పెట్టుకుంటే చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుందండి. సో ఇటువంటి యాంప్లిఫైయర్ మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటనే విషయం అయితే తెలియజేస్తాను. ఇప్పుడైతే మన వీడియోలోకి పోదాము. పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ ఇది విధంగా ఉంది. లోకేష్ గారు జేబిఎల్ ప్యానల్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆయన కోసమైతే ఈ ప్యానల్ ఇక్కడ పేస్ట్ చేశాము. ఇక నాబ్స్ వచ్చినప్పటికి ఇవి మన రెగ్యులర్గా యూజ్ చేసే నాబ్స్ కావండి. 48 mm నాబ్స్, అంటే రెగ్యులర్ నాబ్స్ కంటే కాస్త పెద్ద నాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్లాక్ ప్యానల్కి గోల్డ్ కలరు బాటమ్ బుష్లు అయితే తీసుకోవడం జరిగింది, ఎందుకంటే చూడడానికి లుక్ అనేది వెరీ రిచ్ లుక్లో ఉంటుందని. సో ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇక్కడ ఆన్ చేయగానే మజ్జిగౌరి ఆడియో అని వస్తుంది. సో చూసారు కదా, ఈ కంట్రోల్స్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఒకసారి ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ యాంప్లిఫైయర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. ముందుగా పవర్ సప్లై వచ్చినప్పటికీ ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మరు, సాన్వాక్ కెపాసిటరు, ఆర్యూ మెటల్ డయోడ్ తీసుకున్నాము. అండ్ సబ్ వూఫర్ వచ్చినప్పటికీ కుమార్ ఆడియో థండర్ మోనో, చాలా మంచి బేస్ అనేది వస్తుంది. 5 ఛానల్కి 6010 MOSFET బోర్డు అయితే యూజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక రెగ్యులర్గా యూజ్ చేసి సప్రియామ్ బోర్డు, ఈ పక్కగా ఎస్ఎంబిఎస్ కనిపిస్తుంది చూడండి. ఎస్ఎంబిఎస్ అనేది రిమోట్ కిట్కి, ఏఆర్సీ బోర్డుకి సప్లై కోసం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికీ ఇందులోని జెమ్టెక్ కంపెనీ న్యూ వెర్షన్ రిమోట్ కిట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, ఇది థర్మల్ సెన్సార్ ఉంటుంది. సెన్సార్ ఇక్కడ బోర్డుకి అయితే కనెక్ట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క 10 MOSFET బోర్డుకి ఫ్యాన్స్ అనేవి శక్తి MOSFET బోర్డుకి ప్రక్కగా తీసుకోవడం జరిగింది. ఈ ఫ్యాన్ సౌండింగ్ రాకుండా ఉండడానికి బక్ బోర్డ్ అయితే యూజ్ చేసాం మనం. ఈ విధంగా ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేసాము.